నీ ప్రక్క వాళ్ళు, ఎదుట వాళ్ళు, ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో అయిన వారు కాని వారు నిన్ను ఏదో ఒక విధంగా శపిస్తూ, దుర్భాషలు మాట్లాడుతూ, వ్యర్థమైన మాటలు పలుకుతున్నారా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అబ్బే అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ఒక్కటే పలుకు, నువ్వు ఒక్కటే ఒప్పుకో, ఎన్నైనా చెప్పించుకో. నా దేవుడు ఆ శాపాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చునుగాక, మేలుకరంగా మార్చునుగాక, నాకు అవన్నీ అంటనివ్వకుండా చేయునుగాక. అడ్రస్ వెతుక్కుంటూ వచ్చారు. యోబయ్య గారు ఎక్కడున్నారు, యోబయ్య గారు ఎక్కడున్నారు, ఇంత శాపం, ఇంత శ్రమ, ఇంత బాధ అంటూ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి యోబు గారిని పలకరిస్తున్నారు స్నేహితులు. యోబు ఏం చెబుతాడా, యోబు ఏం చెబుతాడా? వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు, ఏం పాపం చేశావో, ఏం శాపమో, ఏం దరిద్రమో అంటూ మాట్లాడుతుంటే, ఆ శ్రమలో కూర్చున్న యోబు తన నోటితో పలుకుతున్నాడు, తన నోటితో ఇలా ఒప్పుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? నిజమేనయ్యా, ఆ శాపమే, ఆ పాపమే, ఆ తప్పే, ఆ ఆలఘోషే ఇట్టయిపోయానంటలా. ఆ బాధలో ఉన్న యోబు పలుకుతున్నాడు, నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. అబ్బా, రెట్టింపు ఆశీర్వాదం ఎలా వచ్చింది? శాపము ఆశీర్వాదకరంగా ఎలా మారింది? దరిద్రం దీవెనకరంగా ఎలా మారింది? ఒకటి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మి ధైర్యముతో ముందుకు సాగటమే. రెండవది, నీ నోటితో నువ్వు ఏం పలుకుతావో అదే నువ్వు అనుభవిస్తావు అనే గ్రహింపు కలిగి నీ నోటితో మంచి మాటలు మాట్లాడటం.